హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ పిక్కల్ అయితే చేశాను. చాలా బాగుందండి, చాలా టేస్టీగా కూడా ఉంది. ఫస్ట్ టైం చేశాను నేనైతే. టేస్ట్ చాలా బాగా వచ్చింది. దాన్ని ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము. ముందుగా అయితే 1 kg చికెన్ అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. నేను బోన్లెస్ తీసుకోలేదండి, బోన్స్తో కూడా కలిపి తీసుకున్నాను. మీకు బోన్లెస్ వద్దనుకుంటే, బోన్లెస్ కావాలనుకుంటే అంతతోనే చేసుకోవచ్చు. అలాగే చికెన్ అనేది కొంచెం కాల్పించానండి, నేను ఉడికించిన చికెన్ అయితే కాదు, కాల్పించాను కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇందులోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం, మూత పెట్టేసుకొని. ఇందులోకి మసాలా అయితే రెడీ చేసేసుకుందాము. ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ధనియాలు అయితే వేసుకున్నాను. అలాగే ఇందులోకి కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, ఒక 4 యాలకులు వేసి బాగా వేపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. ఇలా కొద్దిగా డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఒక ½ టీ స్పూన్ మెంతులండి. మెంతులు కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా వేగిన తర్వాత వీటిని అయితే ఒక గిన్నెలో తీసేసుకోవాలి. చూడండి, బాగా వేగాయి కదా, వీటిని తీసి పక్కన గిన్నెలో పోసేసుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని అయితే పౌడర్ చేసుకోవాలండి. మిక్సీ గిన్నెలో వేసుకొని పక్కన గిన్నెలో వేసేసుకొని చల్లారబెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా, మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి. పేస్ట్ లాగా అనేసాను. మొత్తని పౌడర్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని అందులోకి చికెన్ వేసేసుకొని మొత్తము అందులో ఉండే నీరు మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఇందులో నేనైతే ఎటువంటి ఆయిల్ వేయలేదు. ఇలా చికెన్ మొత్తాన్ని కలుపుకుంటూ అందులో ఉండే నీరు మొత్తం పోయేంత వరకు వేపుకోవాలి. చూడండి, నీరు చూడండి ఎలా వచ్చేస్తుందో. ఈ నీరు మొత్తం ఇనికేంత వరకు వేపుకోవాలి. చూడండి, నీరు మొత్తం ఇంకిపోయింది కదా. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులోకి మొత్తం చికెన్ అయితే తీసుకోవట్లేదండి, నేను కొంచెం కొంచెంగా తీసుకొని వేపుకుంటున్నాను. ఇలా కొద్దిగా తీసుకొని ముందుగా వేపుకునేస్తున్నాను. ఇవి బాగా ఎర్రగా వేగాలండి. ఎర్రగా వేగడం వల్ల పచ్చడి అనేది నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఎర్రగా వేగిన తర్వాత వీటిని పక్క వేరే గిన్నెలో తీసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా తీసి పెట్టుకోవాలి. ఒకటైతే చూస్తే చూడండి బాగా ఎర్రగా వేగాయి. అలాగే మిగిలినవి కూడా అలాగే వేసేసుకొని వేపేసుకోవాలి. చూడండి, మొత్తం వేపేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్ల వరకు తీసుకున్నాను. అది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఈ అల్లం పేస్ట్ అనేది ఎంత వేపుకుంటే మనకు పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుంది, కాబట్టి బాగా వేపుకోవాలి. చూడండి, ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి అయితే మనం వేపు పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి. ఇలా బాగా వేపుకుంటేనేనండి టేస్ట్ చాలా బాగుండేది. ఇప్పుడు మనం వేపెట్టుకున్న చికెన్ అంతా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, మసాలా పౌడరు, అది కూడా వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు ఉప్పు అయితే వేసుకున్నాను. అలాగే అదే కప్పుతోటి పావు కప్పు కారం కూడా వేసుకున్నానండి నేను. ఇలా పావు కప్పు కారం కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి.
చూడండి ఇలా మొత్తం బాగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోవాలండి. ఇది బాగా మొత్తం చల్లారేంత వరకు అసలు హీట్ అనేది ఉండకూడదు, పూర్తిగా చల్లారిపోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నేనైతే నిమ్మకాయలు, పెద్ద సైజు నిమ్మకాయలు ఒక 2 అయితే తీసుకొని కట్ చేసుకొని నిమ్మరసం పిండుకుంటున్నాను అండి. మీ చిన్నవి అయితే గిన ఒక 3 నిమ్మకాయలు తీసుకొని పిండుకోండి. ఇలా నిమ్మరసం కూడా బాగా వేసేసి బాగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి. చూడండి అంతే అండి, చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. దీన్నైతే మనం గాజు సీసాలో కానీ ఎయిర్టైట్ బాక్స్లో కానీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.